వీణవంక మండలంలో ప్రచారం. గంగిరెడ్డి మనోహర్ రెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన అతి తక్కువ సమయంలో ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాంగ్రెస్ సర్కార్ కోల్పోయిందన్నారు. జరగబోయే ఎన్నికల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దు అంశంతో గందరగోళం సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజల మధ్య చిచ్చుపట్టాలనుకునే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, వారి మాటల్ని విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అలాగే బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీలో ఉండే క్యాడరే నమ్మడం లేదని, పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీలోకి వలసపోతున్నారన్నారు. పార్టీలో ఉన్నవారే వలసపోతున్నప్పుడు దేశంలో అధికారంలోకి రాని, రాష్ట్రంలో అధికారంలో లేని ఆ పార్టీకి ఓటు వేయడం దండగనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు. దేశంలో బలమైన నాయకత్వంతో, ప్రజల ఆశీస్సులతో 10 ఏళ్లు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. తిరిగి 3వ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో మళ్లీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉండాలనే కోరిక పార్లమెంటు వ్యాప్తంగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఉందని, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు కూడా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ ప్రభారి విజయ్ చందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరసింహరాజు, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, మండల కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు రాముడి ఆదిరెడ్డి, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు రాజమల్లు, గోవిందరెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, బూత్ అధ్యక్షులు విజేందర్, మతిని నరేష్ గౌడ్, కంకల సంతోష్, రాకేష్, శ్రీనివాస్, రాములు, పోషలు, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్, కొమరయ్య, హరీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటిది ఏం చేసిండు? పేదవాళ్ళ ఇళ్లలోనే కట్టెల పొయ్యి ఉంటుంది, పెద్దోళ్ళ ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చేసిందంటే అన్ని ఇళ్లలో కూడా గ్యాస్ పొయ్యిలు ఉండాలని చెప్పేసి, ఎందుకంటే మహిళల యొక్క ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి వీణవంక మండల కేంద్రంలోని బండి సంజయ్ కోసం ప్రచారానికి మద్దతుగా మహిళా లోకం కదిలింది. ఈ కదలడమే భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీ దిశగా వీణవంకలో వేయడం కోసం ఇవాళ ప్రతి గడప గడపకు తిరిగి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు 1వ నంబర్కి వేయాల్సిందిగా ఓటర్ మహాశయులను మేము కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఇంతమంది జనం రావడం, వారందరికీ నేను ముందుగానే వారికి కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ బీజేపీకే అంటే ఒక